హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదా ఇట్లా ఇంట్రడక్షన్‌లో మాట్లాడి. సో, ఇంకా ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? పండగ పనులు అయిపోయాయా? క్లీనింగ్ పనులు అండ్ ఇంట్లో అంటే ఇంటి క్లీనింగ్ పనులు అవన్నీ కూడా అయిపోయాయా? సో, మాయైతే అయిపోయాయని చెప్పాను కదా! సో, ఇంక ఇవాళ కూడా కొన్ని చిన్న చిన్న పనులుంటే అవన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాను. అంటే ఇంక ఇవాళ ఫ్రైడే అనమాట. సో, ఈ కర్టన్స్ ఇవి ఉంటాయి కదా! ఇవి మొన్న వాష్ చేయలేదు. మొన్న కొంచెం వర్షాలు అట్లా పడుతున్నాయని చెప్పేసి వాష్ చేయలేదు. ఇంకా విండో కర్టన్స్ అలాగే కర్టన్స్ ఇవన్నీ కూడా ఇవాళ మెషిన్‌లో అయితే వేశాను. అవి కూడా ఆరేసాననమాట. ఇంకా నేను హెడ్ బాత్ చేసైతే వచ్చాను మంచిగా. సో, ఇదిగోండి హెడ్ బాత్ చేసైతే వచ్చాను. ఇంకా మంచం ఒకటి అది కూడా కొంచెం డస్ట్ అట్లా ఉంది. సో, అది కూడా ఒకసారి మంచిగా అంటే వాటర్ చల్లేయాలనమాట. సో, అది ఇంకా లంచ్‌కైతే ప్రిపేర్ చేయలేదు. లంచ్‌కి మరి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో, ఇంకా లంచ్‌కైతే ప్రిపేర్ చేయలేదు. ఒకసారి ఆ మంచం కూడా క్లీన్ చేసి, ఇంకా తర్వాత లంచ్‌కైతే ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇంక ఇల్లు కూడా మాప్ పెట్టాలి. అండ్ ఈవినింగ్ సరదాగా అట్లా బయటకైతే వెళ్దాం అనుకుంటున్నాము. కొన్ని గ్రోసరీస్ అయిపోయాయి. సో, ఇంకా అవి తీసుకుందాం అనేసి వెళ్దాం అనుకుంటున్నాము. ఇన్ కేస్ వెళ్తే గనక అది కూడా మీకైతే షేర్ చేస్తాను. సో, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతది. చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ అయితే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే. అండ్ ఈ వ్లాగ్ గనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతది. చూస్తూ ఉండండి. ఇంక పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారండి. అండ్ ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాతే గదా! ఇట్లాంటి పనులన్నీ గూడా చేసుకోగలిగేది. సో, ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో, ఇంకా డైలీ అంటే ఇంకా టైం లేకుండా చేసేంత పనులైతే ఏమి ఉండవు. షణ్విక్ గాడు గూడా స్కూల్‌కెళ్ళిన తర్వాత వాడు 10కి అట్లా వెళ్తాడు గదా! సో, వాడు వెళ్ళిన తర్వాత ఎప్పుడో 11:30, 12కి అట్లా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇంకెప్పుడైనా ఇట్లానే మెషిన్ క్లీనింగ్ గానీ, లేదంటే మిక్సీ క్లీనింగ్, లేదంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అట్లాంటివేమన్నా ఉంటే చేస్తాను. అవి గూడా డైలీ అయితే ఏమి జేయం గదా! సో, అది ఇంకా ఆ పనులున్న రోజు పనుంటది. లేదు అంటే ఇంకా నార్మల్‌గా అంత పని స్ట్రెస్ అయితే ఏముండదనమాట. ఫ్రీ టైమ్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్ టైమ్ వరకు కూడా ఖచ్చితంగా ఫ్రీ టైమ్ అయితే ఉంటదనమాట. అందులోనూ ఇంకా నేను మా అత్తయ్య అంటే మేము కలిసుంటాం కాబట్టి నేను మా అత్తయ్య పనులనేవి షేర్ చేసుకుంటాం. తను కొన్ని పనులు, నేను కొన్ని పనులు. అది కూడా సెలెక్టివ్ పనులనమాట. అంటే ఇంక తనేమో గిన్నెలు వాష్ చేయడం, ఇంకా బట్టలారేయడం అట్లా చేస్తూ ఉంటారు. గిన్నెలైతే తనింక బయటే వేసుకొని వాష్ చేస్తారు. సింక్ దగ్గర అసలు వాష్ చేయరనమాట. నేనైతే అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా అత్తయ్య వాష్ చేస్తారు. అది కాకుండా ఇంకా మధ్యలో ఏమన్నా ఉన్నాయనుకుంటే ఇంక అవి నేను సింక్ దగ్గరే వాష్ చేస్తాను. ఇంక నేనేమో ఇల్లు, వాకిళ్ళు ఊడవడము, ఇంకా తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి ప్రిపేర్ చేయడము అట్లా చేస్తూ ఉంటాను. సో, వంటలో కూడా ఒక్కొక్కసారి అత్తయ్య చేస్తారండి. ఇంకా అంటే నేను చేసిందే తినాలి, నేను వండిందే తినాలని ఏం లేదు గదా! సో, నేను చేసింది ఏదన్నా నచ్చకపోతే లేదంటే వాళ్ళకేమన్నా వండుకోవాలి అనిపిస్తే అత్తయ్య ఖచ్చితంగా చేస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు తినేవన్నీ మనం తినాలి, మనం తినేవన్నీ వాళ్ళు తినాలని ఏం లేదు గదా! వాళ్ళు వెనకటి వాళ్ళు గాబట్టి, వాళ్ళు కొన్ని ఇష్టంగా తినేవుంటాయి. ఈ కాలం వాళ్ళం గాబట్టి, మనం కొన్ని ఇష్టంగా తినేవుంటాయి. సో, అట్లాగా వాళ్ళకేదన్నా చేసుకోవాలి అనిపిస్తే అత్తయ్య ఖచ్చితంగా జేస్తారు. అది కూడా నేనే చేసి పెట్టాలి అని ఏమి లేదు. సో, అత్తయ్య గూడా కుక్ చేస్తారు అప్పుడప్పుడు. సో, అట్లా వాళ్ళేమన్నా కుక్ చేసుకున్నప్పుడు నేను చేసే క్వాంటిటీ కొంచెం తగ్గించి చేస్తాననమాట. అంతే. అది ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఏదైనా ఇంకొకటి ఎక్స్‌ట్రా ఏదైనా ఉంది అనుకుంటే ఖచ్చితంగా తగ్గించే చేస్తాం గదా! ఇది గూడా ఎక్కువ చేసుకొని మళ్ళీ వేస్ట్ చేసుకోలేం గదా! సో, అట్లాగా. సో, ఇంక అట్లా పనులు కలిసి చేసుకుంటాం గాబట్టి చెరొక పని అట్లాగా అంత పని స్ట్రెస్ అయితే ఏమి అనిపించదు డైలీ. అమ్మో! పని చేయలేకపోతున్నానే అన్న ఫీలింగ్ గూడా రాదనమాట. ఖచ్చితంగా ఫ్రీ టైమ్ ఉంటది. ఖచ్చితంగా రిలాక్సింగ్‌గానే ఉంటామనమాట. సో, అది అందులోనూ మనకు కొంచెం అండర్‌స్టాండింగ్ గూడా ఉండాలండి కంబైన్డ్‌గా ఉన్నప్పుడు. ఏదన్నా నచ్చక గబాలన ఒక మాట వదిలేయలేం గదా! సో, కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. సో, అట్లాంటప్పుడే మనం క్లాషెస్ అట్లాంటివేమి రాకుండా కొంచెం ప్రశాంతంగా ఉండగలం కంబైన్డ్ అనుకున్నప్పుడు. సో, ఏదన్నా నచ్చకపోతే ఊరికే ఒక మాట వదిలేయడం అట్లా జేయలేము. అట్లని లైఫ్ లాంగ్ అడ్జస్ట్ అవుతూ గూడా ఉండలేము. మనకంటూ కొంచెం సహనం ఉంటది. సహనం ఉన్నంత వరకు ఓకే. అది నశించిందంటే ఇంక ఎట్లా అవుతాము అనేది గూడా మనమే జెప్పలేము. సో, అది ప్రస్తుతానికి మాకైతే అట్లాంటివేం లేవులెండి. మేమైతే మంచిగానే ఉంటాము. సో, అది ఇంకా అదండి అక్కడితో అయితే ఇంకా తర్వాత మంచం గూడా చూసారు గదా!
ఆ మిడిల్ పార్టే కొంచెం మురికి ఎక్కువ ఉంటదనమాట. అంటే ఇక పిల్లలు అక్కడే గదా! పాటే ఎక్కువ పోసేది. మెయిన్‌లీ మా షన్వికి ఇప్పుడు అంటే నైట్ టైమ్ అంటే ఇంకా మ్యాట్ వేస్తున్నాను గానీ, డే టైమ్ అయితే ఎప్పుడన్నా పడుకుంటే పోస్తాడు. సో, దానివల్ల మంచమంతా మంచిగా ఉంటది. ఆ మిడిల్ పార్టే కొంచెం మురికి ఎక్కువ ఉంటది. అక్కడే సోప్‌తో వాష్ చేసేసి అట్లా వాటర్ జల్లేసాననమాట. నాకేమో తీసి అల్లడం రాదండి. మామయ్యకేమో అస్సలు కుదరట్లేదనమాట ఈ మధ్య. ఇంక అందుకని చెప్పేసి అట్లా ఒకసారి వాష్ చేసేసి ఇంక మంచం అట్లా తడిపేశాను. ఇంక అక్కడి నుంచి లంచ్‌లోకైతే ఇంక కూరగాయలేమి లేవనమాట. అందుకనేసి ఇక్కడ పులిహోర అయితే చేశాను. మార్నింగ్ అత్తయ్య చూసారు గదా! వంకాయ కర్రీ అయితే చేశారు. అది ఇక మా వారు అస్సలు తినరు. మా వారితో ఉండడం వల్ల నాకు కూడా తినబుద్ధి అవ్వట్లేదు. సో, ఇంక అందుకనేసి ఇంకిట్లా కొంచెం నిమ్మకాయలుంటాయి గదా! ఎప్పుడు ఇంక అందుకనేసి అట్లా నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. మరి ఇంకేం చేస్తాము కూరగాయలేం లేనప్పుడు ఏదో ఒకటి చేసి పొట్టయితే నింపుకోవాలి గదా! సో, ఇంక అందుకని కొంచెం పులిహోర తినేసి మళ్ళీ వైట్ రైస్‌లో కొంచెం కర్డ్ వేసేసుకొని తినేస్తే సరిపోతది గదా! సో, అందుకే ఇంకిట్లా పులిహోర చేశాననమాట. టమాటా పచ్చడి. హ్మ్. చూడు ఎంతేసుకున్నానో. మీకు గూడా అంతే ఏత్తన. ఎప్పుడు పులిహోర, టమాటా పచ్చడి తినలేదు. దోసకాయ పచ్చడి, పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి అయితే బావుంటది. ఏమంటావు? నువ్వేంది ఉల్లిపాయ కట్ చేసినా ఎవడన్నా పులిహోరలో ఒక ఉల్లిపాయ నంచుకుంటాడా? నీకు ఉల్లిపాయ ఎందుకు? వైద్యుగా అంట. ఏం వైద్యం? స్నానం చేసి వచ్చినాక మా వాడైతే స్కూల్ నుంచి వచ్చేసాడబ్బా. ఇవాళ కూడా ఫ్రైడేనే, కాకపోతే నాకు ఒక చిన్న వీడియో షూట్ ఉండి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట వీడియో కోసం అనేసి. సో అది ఇంకా ఇదిగోండి మా వాడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు, వెతుక్కుంటూ వచ్చాడు అనమాట. నేనైతే డాబా పైకి వచ్చాను వీడియో షూట్ చేసుకుందాము అని. అమ్మ దిగు పద వెళ్ళిపోదాం కిందకి, అయిపోయిందిలే కానీ పద. మా వారు కూడా లేరు, మా వారన్నా ఉంటే కిందే ఉండేవాళ్ళు. మా వారు ఇప్పుడే బయటికి వెళ్ళారనమాట. మేము పులిహోర తినేసి నేను ఇంకా పైకి అయితే వచ్చా వీడియో షూట్ ఉందని చెప్పేసి. ఇంక వీడేమో మా మా అని కేకలేస్తున్నాడు. ఇంకా అని పలికేసరికి ఇక వెతుక్కుంటూ డాబా పైకి అయితే వచ్చాడనమాట. ఆమె తిన్నావా? ఇదిగోండి స్వెటర్ వేసుకెళ్ళాడు ఇవాళ. మా వాస్వికి వేసుకెళ్ళాడు మార్నింగ్ స్కూల్కి. ఇంకా నాకు కూడా కావాలి నాకు కూడా కావాలని గోల్ చేస్తే ఇంకా వీడికి కూడా వేసాను అనమాట. ఆ స్కూల్లో ఆమె తిన్నావా? తినలేదా? వెళ్దామా మరి? షాపింగ్కి వెళ్దామా? 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 హాయ్ చెప్పు. చల్లటి గాలి వస్తుందబ్బా ఇవాళ మాత్రం. కొంచెం ఎండగానే ఉందిలే కానీ బట్ మార్నింగ్ నుంచి చాలా చల్లటి గాలి అయితే వస్తుంది. పద వెళ్దాం, పద కిందకి. అయిలాగా మాకు. సో, ఇంకా మేమైతే పులిహోరలో కొంచెం టమాటా పచ్చడి వేసుకొని తినేసాము. అంటే టొమాటో చట్నీ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే దోసకాయ చట్నీ, అలాగే పచ్చిమిర్చి టొమాటో చట్నీ చేస్తాం కదా! ఆ రెండిటితో అయితే తిన్నాం. బట్ టొమాటో చట్నీతో ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. నాట్ బ్యాడ్ అండి, బానే ఉంది. అంటే జేఎంజే హాస్టల్‌లో అంటే ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు నేను జేఎంజే అని చెప్పాను కదా! తెనాలి. సో, అప్పుడు హాస్టల్‌లో వేసేవాళ్ళు. చింతపండు పులిహోరలో పండు మిర్చి చట్నీ అయితే వేసేవాళ్ళు. బానే ఉండేదనమాట అది గూడా. అదేంటో ఆ చట్నీతో తింటేనే బావుండేదప్పుడు. సో, అందుకే అది గుర్తొచ్చి ఎందుకో టమాటా చట్నీతో తినాలనిపిచ్చి అట్లా కొంచెం అయితే వేసుకొని ట్రై చేసాము. బానే ఉంది. అంటే పర్లేదనమాట. బానే ఉంది. సో, అది ఇంక అట్లా తినేసాము. ఇంక చెప్పాను కదా! తర్వాత పైకి వెళ్ళేసి ఒక వీడియో షూట్ ఉంటే అది చేసుకొని ఇంక కిందకొచ్చేసి మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంక ఈలోపు ఈ కర్టన్స్ ఇవి గూడా చక్కగా ఆరిపోయాయనమాట. మెషిన్‌లో వేసినవే గదా! ఎండుంది. అయినప్పటికీ గూడా చల్లటి గాలొస్తుంది. సో, దానివల్ల ఇంకా త్వరగానే ఆరాయి. ఇంక అందుకనేసి ఇంక ఇవన్నీ గూడా ఇట్లా మంచిగా పెట్టేస్తున్నాననమాట. ఇంక విండో కర్టన్స్ ఇవి గూడా ఉంటాయి గదా! ఇవి గూడా ఇంక అట్లా అయితే పెట్టేస్తున్నాను. మంచమయితే ఇంకా ఆరలేదు. అది మంచిగా నవారు తీసి అంటే వాష్ చేసినట్లయితే అది గూడా ఎండుంటే గట్టిగా ఆరేదనమాట మంచిగానే. బట్ మనం మంచం అట్లా డైరెక్ట్‌గా వాష్ చేసాం గదా! సో, అది ఆరాలంటే ఇంకొంచెం టైం అయితే పడతది. అది ఈవినింగ్‌కి అట్లా అయితే ఆరిందిలెండి. ఇంతకుముందయితే అసలు మంచిగా నవారు మొత్తం గూడా తీసి వాష్ చేసి అల్లేవాళ్ళనమాట. అంటే వాష్ చేస్తే ఇంకా వాష్ అంటే మెషిన్‌లోనే వేసేవాళ్ళంలెండి. సో, ఇంకా ఆరిన తర్వాత ఇంక మామయ్య అల్లేవాళ్ళు. అసలిప్పుడు అంత టైం ఉండట్లేదండి. మార్నింగ్ 8:30కి వెళ్తున్నారు. నైట్ 7:30 అట్లా అవుతుంది. సో, ఇంక అంత టైం ఉండట్లేదు. సండేస్ గూడా ఒక్కొక్క రోజు ఎవరో ఒకళ్ళు రమ్మనడమో, ఏదో ఒక పని మీద వెళ్ళడమో అట్లా అయిపోతుందనమాట. అసలు కుదరట్లేదు. అందుకని ఒకవేళ వాష్ చేసినా మళ్ళీ అల్లడం కుదురుతదో లేదో అని చెప్పేసి నేను గూడా తీయట్లేదు. ఇంక ఈసారికి ఇట్లాగా వాష్ చేద్దాంలే అన్నట్లు ఇంక అట్లా వాష్ చేశాను. మా వారికి కూడా రాదనుకుంటా నాకు తెలిసి. తను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎక్కువ ఇట్లాంటివి ఇంక మామయ్యే చేస్తారనమాట.
సో ఇంక అందుకే ఇవాళకైతే ఇంక అట్లా వాష్ చేశాను. ఇంకా తర్వాత కర్టన్స్ అవన్నీ కూడా పెట్టేశాను అనమాట. అంటే ఇంక రేపు సాటర్డే కదా పూజ చేస్తాము. ఇంక అందుకనేసి ఇవాళ ఇట్లాంటి పనులైతే చేశాను అనమాట. అంటే మొన్నటి వరకు సూతకం కదా, ఇంకా పూజ చేయం కదా ఆ టైంలో. సో ఇంకా మళ్ళీ రేపెట్టు పూజ చేస్తాం కాబట్టి ఇంకా అందుకే ఇలాంటివన్నీ వాళ్ళు చేశాను. అందులో నాకు మంత్ అయిపోయిందిలేండి. సో ఇంకా అందుకే ఇట్లాంటి క్లీనింగ్ పనులు అవన్నీ వాళ్ళు చేసుకున్నాను అనమాట. సో అది ఇంకా అక్కడ నుంచి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. అంటే ఇంక ఇది సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి అనమాట. ఆ రోజు యాక్చువల్గా గ్రాసరీ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పాను కదా. బట్ ఆ రోజు అయితే వెళ్ళలేదు. మా వారికి ఒక చిన్న పని ఉండడం వల్ల ఆ రోజు కుదరలేదు. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి అయితే వచ్చాము. అంటే ఇంకా సాటర్డే వాసవికి హాఫ్ డే కాబట్టి ఇంకా వాడిని పికప్ చేసుకుని వెళ్దాంలే గ్రాసరీ షాపింగ్కి అన్నట్లు సాటర్డే ఆఫ్టర్నూన్ ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి వాసవిక్ని పికప్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. యాజ్ యూజువల్గా ఉషోదయాకి వచ్చాము. అంటే అన్ని గ్రాసరీస్ కాదు, కొన్ని అంటే ఇక ఆల్మోస్ట్ మొన్నే మామయ్య అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా కొన్ని మాకు కావాల్సినవి, పిల్లలకి కావాల్సినవి అంటే హనీ, అలాగే ఇంకా గ్రీన్ టీ లీవ్స్, సో మా వాడి కోసం డైపర్స్, అట్లా కొన్ని కొన్ని కావాల్సి ఉంటే ఇంక అట్లా వచ్చామన్నమాట. ఇంకా మా పిల్లలు వచ్చి రావడంతోనే స్టార్ట్ చేశారు. ఇక చాక్లెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ తీసుకొచ్చి ఇంకా వేస్తున్నారనమాట. ఇంక నేనేమో ఇక్కడ ఏ హనీ తీసుకుందామా అన్నట్లు చూస్తున్నాను. ఇంకా మనకి నార్మల్గా దొరికే హనీ కాకుండా ఇట్లాంటివి తీసుకోవాలి అంటే అది ఖచ్చితంగా కల్తీయే ఉంటుందండి. మనకి తేనె తుట్టల నుంచి వచ్చినవి అయితేనే నాకు తెలిసినంత వరకు ఒరిజినల్గా ఉంటాయి. ఇట్లాంటివి అయితే అసలు అంత ఒరిజినలే ఉండవు మనకి. కాకపోతే ఇక మనకి తప్పక తీసుకోవడమే. ఇప్పుడు అంత ఒరిజినల్ అంటే ఎక్కడ దొరుకుతున్నాయి, మా పల్లెటూరులోనే దొరకట్లేదు అనమాట అట్లాంటివి. సో ఇంకట్లా ఈసారి ఏదో మా వారి పతాంజలి ఏదో తీసుకోమంటే ఇంకా అది తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి క్లీనింగ్ వైప్స్ అయితే కూడా ఇవి కూడా అయిపోయాయి. ఇంక ఇవి కూడా తీసుకుందాం అనేసి వచ్చాను. ఇది 3 in pack 99 అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి 1 కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది ఒక్కటేమో ఇదిగోండి ఎంత 80 రూపీస్ అనమాట. సో యూజ్ వైజ్ చూస్తే మనకు రెండు కూడా ఒకేలాగా ఉపయోగపడతాయి. కాకపోతే అది 3 in 1 ప్యాక్ కొంచెం చిన్నగా ఉంటాయి. ఇదేమో ఒక్కటే 80 రూపీస్ అనమాట. సో అందుకే నేనైతే 3 in 1 ప్యాకే తీసుకుంటాను అనమాట. అట్లా అదైతే ఒకటి తీసుకున్నాను. రెండు కూడా స్పాంజ్ వైప్సేనండి, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికేనమాట. సో అది ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అందుకే ఒకసారి చూపించాను. అరవిందానా మండే అయ్యో తెస్తున్నామా కదలకుండా మంచి పని అప్పు చెప్తాడు. చూపిది ఎటు ఇటు. ఇంకా మా చిన్నోడు అక్కడ వర్క్ చేసే ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, వీడికి కొత్త లేదు పాత లేదండి. ఎవరితో అయినా కూడా మాటలు ఉంటే చాలు, ఊరికే మాటలు చెప్పేస్తాడు అనమాట. ఇంకో వాడు వెళ్ళి అక్కడ ఒక ఆంటీతో అయితే అట్లా మాటలు చెప్తా ఉన్నాడు. ఇంకేమో ఇక్కడ మా పెద్దోడికి ఇచ్చాను వీడియో షూట్ చేయమని. వీడు చూడండి అసలు ఎటు పడితే అటు వాడికి ఇష్టం వచ్చినట్లు తీస్తున్నాడు అనమాట. మా వారేమో ఇక మా వారికి ఆ షన్విక్ గారిని పట్టుకోవడమే సరిపోయింది. షూట్ చేయమని ఇస్తే ఎన్నిసార్లు చూపించిన ఉషోదయనే కదా అని చెప్పేసి తనైతే అసలు షూట్ చేయలేదనమాట. ఇంకా అక్కడేమో ఫ్రూట్స్ కోసము ఒక బాస్కెట్ తీసుకుందాం అనేసి చూస్తున్నాను. మొన్న ఒకటి చూపించాను కదా మీకు ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు. అదేంటంటే ఇక నా ర్యాక్ దగ్గరనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రూట్స్ కోసం ఇంకొకటి తీసుకుందాంలే ఈసారి వెళ్ళినప్పుడు అన్నట్లు అది నా ర్యాక్ దగ్గర నేనైతే పెట్టేసుకున్నాను. అంటే నా షెల్ఫ్లో ఇక పిల్లలకి సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా, సో ఇంకా వాటన్నిటి కోసం అయితే అది పెట్టేశాను అనమాట. సో ఇక్కడ ఇంకొకటి తీసుకుందామని చూస్తే అది 160 ఏమో ఉంది. అదేమో నేను
డీమార్ట్‌లో తీసుకున్నాను. అది కాస్ట్ కూడా అంత అయితే ఏం లేదు, తక్కువే పడింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. సరేలే ఈసారి డీమార్ట్‌కెళ్ళినప్పుడా లేదంటే మీషోలో కూడా మనకు కొంచెం కాస్ట్ వైస్ తక్కువే ఉంటాయి కదా! మీషోలో గాని తీసుకుందాంలే అన్నట్లు తీసుకుందాం అనుకోని కూడా ఇంక తీసుకోలేదనమాట. ఎందుకులే అంత కాస్ట్ పెట్టడం అనేసి. అండ్ క్వాలిటీ కూడా అంత బాలేదు. కొంచెం పలచగా ఉందనమాట. సో, అది ఇంకా అట్లా మా పెద్దోడేమో వీడియో అటు ఇటు, అటు ఇటు అట్లా తీశాడు. ఇంక అక్కడి నుంచి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఏమి పెద్దగా అయితే ఏమి లేవులేండి. ఆహా! నెయ్యి చెప్పాను కదా! నెయ్యి ఒకటి, నెయ్యి కూడా అయిపోయిందనమాట. అంటే అమ్మ దగ్గర తెచ్చుకుంటాననమాట నేను. వెళ్ళినప్పుడు 1, 1½ కేజీ అట్లా తెచ్చుకుంటాను. అమ్మ వాళ్ళకి గేదెలుంటాయి కదా! చేసి ఉంచుతుంది. నేను ఇంక వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను వచ్చేటప్పుడు. అయితే లాస్ట్ టైమ్ ఎప్పుడో తెచ్చుకున్నది ఇప్పటి వరకు వచ్చింది. ఇంక అయిపోయిందనమాట. మళ్ళీ సంక్రాంతికి వెళ్తాను కదా! ఇన్ కేస్ ఉంటే మళ్ళీ అప్పుడు తెచ్చుకుంటాను. సో, ఇంక ఈ కొంచెం రోజులు అసలు లేదు. ఎప్పుడన్నా కావాలంటే ఉపయోగపడతదిలే అన్నట్లు ఒక చిన్నది తీసుకున్నాననమాట. మాది గూడా వస్తదండి. కాకపోతే ఇంకా మేము ఎక్కువ క్వాంటిటీ ఉంటాం కాబట్టి ఇక మాకు అంతగా అయితే ఏమి రాదనమాట. ఎక్కువ మా వారైతే మీగడ వేసుకోవడం అట్లా తనకి ఇక మీగడ ఇష్టమో అట్లా వేసుకుంటం వల్ల అంత అయితే రాదు మాకు. ఎక్కువ అమ్మ దగ్గర తెచ్చుకుంటాను. సో, ఇంక అందుకోసం ప్రస్తుతానికైతే ఒక చిన్న డబ్బా తెచ్చుకున్నాననమాట. ఇంక అట్లా మా వారేదో పర్ఫ్యూము, ఇంకా పిల్లల కోసం వీట్ నూడిల్స్, అలాగే మిల్లెట్ నూడిల్స్ అంట అవి తీసుకున్నాను. మిల్లెట్ నూడిల్స్ ఫస్ట్ టైమ్ తీసుకున్నాను. జస్ట్ ట్రై చేద్దాంలే బావుంటే నెక్స్ట్ టైమ్ తీసుకుందాం అన్నట్లు. అసలు ఇంకెప్పుడు సూపర్ మార్కెట్‌కి వెళ్ళినా అండి, అంటే సూపర్ మార్కెట్‌కనే కాదు కొన్ని సార్లు బయటికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తామా, వచ్చేటప్పుడు మాత్రం మూతి ముడుచుకొని వస్తామనమాట. తెలీదిక ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక ఇష్యూ జరుగుతది మా వారికి నాకు. ఇవాళేమో పిల్లల విషయంలో మా వారు ఎవ్రీ సాటర్‌డే ఇక వాస్విక్ హాఫ్ డే కాబట్టి బేకరీకి తీసుకెళ్ళి ఏవో ఒకటి కొనిపించి తీసుకొస్తారు. అట్లని ఇవాళ కూడా తీసుకెళ్తే ఇంక ఇవాళ పిల్లలు ఐస్‌లు కావాలని గోల చేశారనమాట. ఐస్ క్రీమ్స్. ఇంక అట్లా కొనిచ్చారండి. కొనివ్వకుండా ఉంటే ఏ గోల ఉండేది కాదు. ఇక కొన్న తర్వాత పిల్లలు ఊరుకుంటారా చెప్పండి. అసలు మా షన్నుగాడేమో వాడే తీసుకున్నాడనమాట. అక్కడే తీసేసుకొని తినడం కూడా స్టార్ట్ చేశాడు. ఇంక వాస్విక్ కూడా వాడు తింటున్నాడు కదా! నాది కూడా తీయమని గోలనమాట. అవేమో కప్స్ కూడా కాదు. నార్మల్‌గా బార్స్ ఉంటాయి కదా మనకి. ఆ బార్స్ అనమాట. ఇంకా అవి పిల్లలు కదా! ఊరికే కారిపోతూ ఉంది. ఇంకొక దగ్గర ఆగి ఇంకప్పుడు తింటుంటే అదేమో కారిపోతా ఉంది. అప్పుడు నేనే అన్నా, "అసలు అనవసరంగా కొనిపిచ్చావు. ఇప్పుడు కొనిపియకపోతే ఏమైందని" చెప్పేసి నేనన్నా. సరే నేనే గోల చేస్తున్నారని కొనిచ్చాను. మరి వాళ్ళకి ఎవరు ఓపెన్ చేసి ఇచ్చింది? ఎందుకు ఓపెన్ చేసా? ఇంటికెళ్ళిన తర్వాత ఓపెన్ చేయొచ్చు కదా! అనేసి నన్నన్నారనమాట. మా చిన్నోడు వాడిది వాడే ఓపెన్ చేసుకున్నాడు. పెద్దోడు గోల చేస్తున్నాడని ఇంక నేను ఓపెన్ చేశాను. సో, ఇంకట్లా దాని దగ్గరొచ్చిందనమాట మా వారికి నాకు. ఇంక మీరే చెప్పండి కొన్న తర్వాత ఎట్లా ఊరుకుంటారు? కొనేంత వరకు ఒక గోలైతే కొన్న తర్వాత మళ్ళీ తినేంత వరకు ఇంకొక గోల. అసలు కొనకుండా ఉన్నట్లయితే పోయేది గదా! అనేసి నేనంటే నేను కొన్నాను సరే నువ్వెందుకు తీసావు అనేసి మళ్ళీ రివర్స్‌లో నన్నన్నారు. సో, ఇంకా అవన్నీ కామన్ అనుకోండి. సో, అంతే ఇట్లా హ్యాపీగా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఇట్లా ఏదో ఒకటి అవుతా ఉంటదనమాట. సో, ఇంకా చిన్న చిన్నవి. సో, అట్లా జరిగిందనమాట ఇవాళ అయితే. సో, ఇంకా అదండి. ఇంకా వచ్చేటప్పుడు నా కోసం స్టిక్కర్స్ అవి కూడా తీసుకున్నాను. స్టిక్కర్స్ అయిపోయాయనమాట. ఇంకా నాకు స్టిక్కర్స్ వాస్విక్ కోసం స్లిప్పర్స్ అవి కూడా తీసుకున్నాను. ఇంకా అవి ఎందుకులే అనేసి నేనైతే ఏమీ షూట్ చేయలేదు. సో, ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.